హాయ్. అసలు ఎంత బాధాకర విషయం అంటే జమ్మూ కాశ్మీర్లో జరిగిన పేలుడు అంటే కాల్పుడే అనాలి. అది కాక ఇప్పుడు మనకి పాక్లో కూడా కాల్పులు జరుగుతున్నాయి. అసలు ఏమంటారు దానికి? ఏమంటానంటే నేను ఇప్పుడు పహల్గామ్ అనే మొన్న జరిగినటువంటి ఉగ్రవాద దాడులలో మన హిందువులు టార్గెట్ చేసి చంపడం అనేది మరీ ఘోరం. ఇంకోటి ఏంటంటే వాళ్ళు పుట్టకొకడు చెట్టుకొకడు పరిగెత్తుకుంటూ పోవడము, వాళ్ళ భ్రాంతులు అయిపోయి ఇలాంటి భయభ్రాంతులు చేసినటువంటి ఉగ్రవాదులను మన దేశస్థులు భారీగా ఇప్పుడు తగలపెట్టేస్తున్నారు. అసలు ఉండకూడదు ఉగ్రవాదం అనేదాన్ని నరేంద్ర మోడీ గారు సీరియస్గా తీసేసుకొని హిందూ జలాన్ని కూడా వాళ్ళకి వెళ్ళే సింధు నది జలాన్ని ఆపేశారు. సో అక్కడ ఉండే పాకులు ఉన్నటువంటి కొందరు కూడా ఏమంటున్నారంటే అది ఆపడం వల్ల మాకు ఇబ్బందే, దయచేసి ఉగ్రవాదులు అయినటువంటి వారు మీ దేశమైనా మా దేశమైనా దయచేసి ఇవి ఆపండిని వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కూడా అంటున్నారు. సో ఇంకోటి ఏంటంటే బాంబులు తడడం కరెక్టే అండి. ఎందుకు మరి అంత తీవ్రంగా ఒక మెసేజ్ లేదు, ఒకటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళను ఏదో టూర్కి వచ్చిన వాళ్ళను సరదాగా అలా బయటకు వచ్చిన వాళ్ళను ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళను ఇలా కాల్చి చంపడం అనేది ఘోరం. సో దానికి నేనేమంటున్నా అంటే వాళ్ళ మాటలు వాళ్ళ కథలు యాక్సెప్ట్ చేయను. ఉగ్రవాదాన్ని సర్వనాశనం చేయాలి. ఏమంటారంటే అణువు ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని ఏమీ లేకుండా భూస్థాపితం చేయాలి. సర్వనాశనం అయ్యేదాకా ఉగ్రవాదం అనేది ఉండకుండా చేయాలి. సో మన దేశానికి ఆల్రెడీ ఇప్పుడు యూఎస్ఏ ఇంకోటి ఇజ్రాయెల్ ఈ రెండు సహకరిస్తున్నారు. సో వాళ్ళు సహకారం కూడా అవసరం లేదు మనకు. మనమే కరెక్ట్గా కూర్చుంటే కన్నా మనకు కరెక్ట్గా పోరాడితే వాళ్ళు మహా అంటే ఒక్క రోజులో అయిపోతుంది, ఒక్క రోజులో భూస్థాపితం అయిపోతుంది పాకిస్తాన్. యాక్చువల్లీ మనం ఏంటంటే ఒక నీతి నిజాయితీ ధర్మం కట్టుబాట్లకు లోన్పడి చాలా ఎనికి తగ్గిపోతున్నాం. మన దేశం భారతదేశం నీతి ధర్మం ఇంకా నీతి నిజాయితీ నీటివి చాలా ఉన్నాయి. సో దానివల్ల మనం ఎనికి తగ్గుతున్నాం, అక్కడ ఉగ్రవాదం పెరిగిపోతుంది. ఇది ఆగాలంటే ఏం చేస్తే బెటర్ అంటారు మీరు? అసలు ఏం చేస్తా అంటే ఉగ్రవాదులు ఎంతమంది ఉన్నారో వాళ్ళను సర్వనాశనం చేసేయాలి. ఎక్కడెక్కడ వాళ్ళ పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఉగ్రవాదం ఉండకూడదు. ఆల్రెడీ గత దాదాపు 1950 నుంచి వాళ్ళకు మనకు పోటీ ఎట్లా జరుగుతుందంటే ఘోరంగా జరుగుతుంది. ఏదైనా జరిగిన కార్యాలు కానీ మన జరిగినట్టు పోలవరం కానీ ఇంతకుముందు జరిగినటువంటి ఒక బాంబు దాడి పెద్దది ఏంటంటే మన ఫిబ్రవరి 14th ఒక సంవత్సరం జరిగింది. యాక్చువల్లీ రీసెంట్గా 5-6 సంవత్సరాలు అనుకోండి అది జరిగినది కూడా, అది కూడా ఘోరం. సో మన దేశస్తులు ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళని చంపడం, మన దేశంలో ఉన్నటువంటి టూరిజాన్ని చంపడం, ఇలా ఉగ్రవాదులు ఏంటంటే రెచ్చిపోతున్నారు. వాళ్ళను సర్వనాశనం చేయాలంటే ఏంటంటే వాళ్ళ ఉన్నటువంటి స్థావరాలు కానీ వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి కొన్ని ఆ స్థావరాలను ప్లస్ వాళ్ళు ఆయుధ సామాగ్రిని మొత్తం అన్నిట్లో నాశనం చేయాలి మన భారతదేశం. సో మన భారతదేశం వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మొత్తం సర్వనాశనం చేయాలని కోరుకుంటున్నాం. ఇటు మనం పాక్లో కూడా చూసుకుంటే మేము కూడా హిందువులమే, మాకు వాటర్ ఇవ్వండి మోడీ గారి మీద అంటే ధర్నా చేస్తున్నారు. అంటే నిజంగానే వాళ్ళ హిందువుల బొట్టు పెట్టుకున్న మాత్రాన హిందూ అయిపోతారంటారా? అంటే బొట్టు పెట్టుకోవడం అంటే హిందూ అని కాదండి. హిందూయిజం అనేది ఉంటుంది, రక్తంలో ఉంటుంది. ఇప్పుడు నేను బొట్టు పెట్టుకుని రాలేదు. నేనేంటంటే ఇండియన్ హిందూ. సో నేనేమంటే నా దేశాన్ని నేను ప్రేమిస్తాను, ఎవరి దేశంలో ఉన్న వాళ్ళు ప్రేమిస్తారు. ఇంకోటి ఏంటంటే మా భారతదేశంలో ఉన్నటువంటి మాకు నీళ్ళు లేకపోతే మేము చనిపోతూ ఉంటున్నాం కరెక్టే, కానీ దయచేసి వాళ్ళు బయటికి రావాలి. ఎక్కడికి రావాలి? మన దేశానికి వచ్చేయాలి. లేకపోతే అక్కడ ఉన్నటువంటి వదిలేసే ఆస్తులు అంతస్తులు ఏదో దేశానికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ కఠోరమైనటువంటి ఈ డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఉగ్రవాదులు ఏమైతే ఆ ముస్కర్లు భారీగా పెరిగిపోతున్నారు. ఒకరిద్దరు కాదు, 100 మందితో పెరిగిపోయి మన దేశం మీద ఉన్న కాశ్మీర్ కొంచెం కూడా ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. సో కాశ్మీర్ మనకు సంబంధించింది, మనదే. మన భారతీయులు ఉన్నటువంటి మన దేశంలోని మనం వాళ్ళకు కావాలనుకుంటారు. అది ఇప్పుడు నుంచి కాదు, గత 1950 నుంచి ఇది పోరాటం జరుగుతూనే ఉంది. అప్పుడెప్పుడో ఒక ప్రభుత్వం, పేరు చెప్పకూడదండి, ప్రభుత్వం ఇచ్చేసింది. సో వేరే దేశం చేసేసింది. ఇక్కడ కావాల్సింది ఏంటంటే బొట్టు పెట్టుకునే వాళ్ళు హిందువులని కాదు, ఎవడైతే ఏ పౌరుడైతే నా దేశం ఇది నా ప్రాంతం నేను ప్రేమిస్తున్నానని ఎవడైతే ఉంటాడో, దేశభక్తి కలిగి ఉంటాడో వాడు కరెక్టు దేశభక్తుడు, వాడే కరెక్టు ఆ ఇండియన్ కానీ పాకిస్తానీ కానీ. సో నేనేమంటున్నా అంటే ఎక్కడైనా హిందువులు ఉంటారు కాదన్నట్లు, దయచేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులు కానీ మిగతా వాళ్ళు కానీ వెళ్ళిపోండి. మన దేశమా ఇంకో దేశమా ఏదైనా వెళ్ళిపోండి.
కానీ నీళ్లు ఇవ్వకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ చేసినటువంటి ఉగ్రవాదాన్ని వాళ్ళు ఇంకా తక్కువ చేయకుండా వాళ్ళని ఆ ఉగ్రవాదాన్ని వాళ్ళ అవతల పాకిస్తాన్లో సపోర్ట్ చేస్తున్నారు ఎక్కువ. సో ఈ సపోర్ట్ చేసేసరికి మన నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారికి కొంచెం ఇంకా ఎక్కువ కోపం వచ్చేసింది. అంటే డైరెక్ట్ గా మోడీ గారికి ఛాలెంజ్ విసిరారు కదా. సో అక్కడ పాకిస్తాన్లో ఒక సభలో అక్కడ ఉన్నటువంటి ఒక మంత్రి అంట, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక మంత్రి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక బహిరంగ సభలో ఒక అతను చెప్పాడు, మేము హిందువులను అందరినీ సర్వనాశనం చేస్తామంటే. అంటే హిందువులను సర్వనాశనం చేయడానికి పాకిస్తాన్ పుట్టిందా? లేదు కదండి. పాకిస్తాన్ అనేది ఒక దేశం, అంతే, ఒక దేశం. ఆ దేశంలో ఎలా ఉండాలో అలా ఉండాలి కండిషన్. యువతలు ఉన్నటువంటివి ఆ రూల్స్ను దాటేసి చంపడం అనేది ఘోరం. సో వాళ్ళు ఉగ్రవాదులు ఏం చేశారంటే, ఆ ముస్కురులు ఆ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే రూల్స్ను అధిగమించి అడ్డగోళంగా మన టూరిస్టు వాళ్ళను మన ప్రాంతంలో ఉన్నటువంటి మన దేశస్తులను చంపడం అన్యాయం అది. సో న్యాయంగా మన నరేంద్ర మోడీ గారు ఒకటైతే చేస్తున్నారు, నీళ్లను బంద్ చేశారు సింధు జలాన్ని. ఇంకోటి ఏంటంటే కొన్ని బాంబులు పెట్టి వాళ్ళ స్థావరాలను కూడా పేల్చేస్తారు, అది కరెక్టే. ఏంటంటే భయాన్ని పుట్టిస్తున్నాం. సో ఆ భయం అని పుట్టించిన వాళ్ళ కథ వాళ్ళు ఉన్నారు. అంటే నేనేమంటానంటే సర్వనాశనం ఉగ్రవాదాన్ని మాత్రం పూర్తిగా నాశనం చేసేయాలి, పూర్తిగా తీసేసేయాలి, ఉగ్రవాదాన్ని నాశనం చేయాలి. మన హైదరాబాద్లోనే పాకిస్తాన్ వాసులు 285 మంది ఉన్నారు. రీసెంట్గా చెప్పారు 280 మందో 300 400 ఎంతమంది ఉన్నారు. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అక్కడ వెళ్ళిపోండి. ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే హైదరాబాద్లో చెప్పకూడదు కానీ మన దేశం అయినటువంటి మన దేశంలో పుట్టి మన దేశంలో ఉన్నటువంటి ఉప్పు కారం తింటూ మన దేశంలో ఉన్న వస్తువులు వాడుకుంటూ మన దేశంలో బతుకుతున్న వాళ్ళు కూడా వేరే దేశానికి సపోర్ట్ చేసుకుంటున్నారు. అది న్యాయం కాదు ఫస్ట్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉంటున్నటువంటి పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళిపోవాలి. ఎందుకంటే డౌట్ వస్తుంది ప్రతి దేశంలో. ఇప్పుడు మన ఇండియాలో వెళ్ళిపోయి అక్కడ ఏదేదో చేసేస్తే వాళ్ళకు డౌట్ వస్తుంది. సో అట్లా మిగతా వాళ్ళు వెళ్ళిపోవాలి. మనకి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఎట్లుంటారో మన ఫ్రెండ్స్ మాది చూస్తాం. సో మనకి ఇజ్రాయెల్ యూఎస్ఏ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకు నేను చెత్తకొట్టి నమస్కారాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ద ఇజ్రాయెల్ అండ్ యూఎస్ఏ. వాళ్ళ గవర్నమెంట్కి కానీ ఆ దేశానికి కానీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ కువైట్లో కూడా వాళ్ళ ఫ్లాగ్తో పాటు మన ఫ్లాగ్ కూడా ఎగరవేశారు, చూసారా? కువైట్ అంటే అదే అరబ్ కంట్రీస్ అండి. ఇవన్నీ అరబ్ కంట్రీ. ఈ అరబ్ కంట్రీలో కూడా ఎరగడం అనేది ఒక మంచి శుభ సూచకం. ఇంకోటి ఏంటంటే అరబ్ కంట్రీలో దుబాయ్ దేశంలో మన హిందూ దేవాలయాన్ని కట్టించారు ఆల్రెడీ. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టారు. అదే ఒక వండర్ అండి. సో వాళ్ళకు కూడా ఆ కట్టించినటువంటి దేవాలయాలకు కానీ అక్కడ సహకరించినటువంటి అరబు వాళ్ళకు కానీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.